ఏపీ వ్యాప్తంగా నకిలీ మద్యం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై ఆధారాలు బయటపడడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నకిలీ మద్యాన్ని నివారించేందుకు ప్రతి సీసాపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్రపై ఎక్సైజ్ శాఖ పలు ఆధారాలు సేకరించింది. అసలు జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదంటూ బుకాయించిన జోగి రమేష్ కు అతనితో మంచి పరిచయాలున్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన జనార్దన్ రావు జోగి రమేష్ వాట్సాప్ సంభాషణ సంచలనంగా మారింది. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ మద్యం తయారు చేసిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి పంపారు, ఎవరెవరు పాత్రధారులుగా సూత్రధారులుగా ఉన్నారనే అంశాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టైన నిందితుల్ని ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి తమ్మళ్లపల్లి కోర్టు అనుమతించింది. నిందితులను 3 రోజుల పాటు విచారించేందుకు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చింది. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇకపై ప్రతి మద్యం బాటిల్ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం, బార్ యజమానులు అమ్మాలని నిబంధన విధించింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని, ప్రతి దుకాణం, బార్ల వద్ద బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. వినియోగదారులకు విక్రయించే ముందు అమ్ముతున్న ప్రతి మద్యం బాటిల్ ప్రామాణికతను ధృవీకరించాలని, మద్యం బాటిల్పై సీల్, మూత, హోలోగ్రామ్ స్థితి, ప్రామాణికతను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ జెన్యూనెస్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నంబర్ రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపింది. క్యూఆర్ తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ ఫలితాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించింది. డివైజులు కూడా అన్ని షాప్స్ ముందు సామాన్యుడు కూడా దాంట్లో వెరిఫై చేసుకుని తీసుకునే విధంగా డివైజులు ఏర్పాటు చేస్తున్నాం. బయట ఎక్కడ కూడా ఎవరు కొనొద్దు, షాప్స్లోనే కొనండి, లైసెన్స్ ఉన్నటువంటి షాప్స్లోనే కొనాలని చెప్పి కూడా క్లియర్గా మేము తెలియజేస్తాం. అలాగే సీల్ కూడా చెక్ చేసుకోండి, ఆ సీల్ కూడా పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అట్లాగే బీర్కి వచ్చేటప్పటికి గ్యాస్ కానీ, పైన సీల్ కానీ, బాటిల్ మూత కానీ దీంట్లో ఎక్కడా కూడా బీర్లు ఇచ్చేయడానికి ఉండదు. కాబట్టి అందుట్లో ఈ క్యూఆర్ కోడ్ దానికి వర్క్ చేయదు. మిగతా లిక్కర్ అన్నిటికి కూడా క్యూఆర్ కోడ్ వర్క్ చేస్తుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర నిర్ధారణ అయింది. గత ప్రభుత్వంలోనే నకిలీ మూలాలు ఉండడం, ఆ మకిలీని కూటమికి అంటించాలని చూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీలను నిరోధించేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకురావడమే కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.